ఎంత వచ్చిందమ్మా ఐఎక్స్ వాల్యూ? సో B1 సార్ వాల్యూ 96. ఎంత వచ్చింది? 96 సార్. ఏది టోటల్ ఐఎక్స్ వాల్యూ 96 అంతేనా? ఎస్ సార్. వెరిఫై 8 ఇంటూ 2 క్యూబ్ బై 12 ప్లస్ B2 ప్లస్ ఇంటూ క్యూబ్ బై B2 వాల్యూ 2 2 ఇంటూ 2 into 8 cube by 12 ప్లస్ plus B3 వాల్యూ 8 ఇంటూ 8, 2 8 క్యూబ్ into బై 2 cube by 12 12. So that is 64 by 12, 5.33 plus 8 cube into 2 by 12, 85.3. So it is 85.3. It is 64 by 12 means 5.33. So again 5.33. Okay, very good. 96 centimeters power 4. Similarly, calculate IYY and IYY. Moment of inertia about y axis. అంటే ఏమవుతుంది? IY1 ప్లస్ IY2 ప్లస్ I I. by 3. సో అంటే I1 ప్లస్ A1 H1 స్క్వేర్ ప్లస్ I2 ప్లస్ A2 H2 స్క్వేర్ ప్లస్ I3 ప్లస్ A3 H3 స్క్వేర్. సో I1 వాల్యూ y moment of inertia about y axis b1 bt bd cube by 12 అవుతుందా db cube by 12 అవుతుందా? TB cube by db 12 sir. cube by 12 అంటే d1 b1 cube by 12 1 by ప్లస్ a1 ఇంటూ plus h1 ఎంత? x bar minus x1 whole వెరీ square గుడ్, sir. అది గుర్తుండాలి. x బార్ మైనస్ x1 హోల్ స్క్వేర్. 1 సిమిలర్లీ I2 అంటే d2 b2 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 whole cube by 12 sir. ప్లస్ a2 ఇంటూ Plus h2 A2 x x బార్ into x bar minus x2 whole square ప్లస్ plus d3 D3 b3 B3 cube cube by 12 plus A a plus into A3 x bar into minus x bar minus x3 whole squares. whole square. So substitute these values already you calculated. X bar value తెలుసు, x1 value తెలుసు, x2 value తెలుసు. 3 centimeters, 4 centimeters, 1 centimeter, 4 centimeter. Substitute all these values and you will get the answer. This is Tell me the answer.
Sir, 271.99, sir. Very good. I will cross verify. Yes. 85.33 plus 16. 10.66 plus 16 plus 5.33 plus 64. 85.33 plus 16. ఎంతమ్మా? 271.99, sir. Once cross check these values, D1 2 into 8 cube by 12 ఇదేనా వేసింది? 10.66 వచ్చిందా? అంటే మొత్తం యాడ్ చేసిన సార్ 101.33 వచ్చింది. 101.33 ఏది ఫస్ట్ పార్ట్ వరకు 33. ఎస్ సార్. అంత ఎలా వస్తుంది? ఓకే 8 క్యూబ్ కదా, సారీ 8 క్యూబ్ ఇంటూ 2 బై 12 85.33 ఇది కూడా 85.33 ప్లస్ 16. So 85.33 plus 16 plus 5.33 plus 64 plus 85.33 plus 16. 271.9. ఎస్ 271.9 సార్. centimeter power 4 centimeter ఓ power 4. ఎస్ సార్. ఓకే. సో ఇలా మనం ప్రతి ఒక్క ప్రాబ్లం ఇప్పుడు సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అయితే ఈ విధంగా ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందమ్మా. ఎల్ సెక్షన్ చేసాము, సి సెక్షన్ చేసాము, ఐ సెక్షన్ చేసాము. సపోజ్ టీ సెక్షన్ ఇచ్చారనుకోండి, ఇదేంటి సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ ఉంటుంది ఎక్కువ, కాబట్టి వై బార్ క్యాలిక్యులేట్ చేస్తావు, ఎక్స్ బార్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. దాని 0. నుంచి అలానే ఐఎక్స్ఎక్స్ ఐవైవై క్యాలిక్యులేట్ చేస్తావు వితౌట్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా ప్రాక్టీస్ చేయాలి. రెక్టాంగిలే మేజర్ ఎస్ అన్నమాట. సార్. మీకు డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి రెక్టాంగిల్కి వచ్చేసరికి సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు చేసుకుంటే ఇది బేస్ ఇది డెప్త్ అనుకుంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు బి/2 వై బార్ ఈక్వల్ టు డి/2. డివై నెక్స్ట్ ఐఎక్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బీడీ క్యూబ్ బై బీడీ 12. క్యూబ్ బై 12. ఐవై క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిబి క్యూబ్ బై 12. డిబీ క్యూబ్ బై 12. డిబి క్యూబ్ బై ఎస్ 12. సార్. ఓకే. సో ఈ విధంగా అడుగుతాను. అర్థమైందమ్మా వైష్ణవి? ఎస్ సార్, అర్థమైంది సార్. సో సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇంకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నాకు తెలిసి మాక్సిమం క్లోజ్ చేసేస్తాను. ఇంకా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి సింపుల్ స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్ దాని తర్వాత మీ షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎస్. నెక్స్ట్ క్లాస్ నుంచి అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి చాప్టర్ క్లోజ్ చేసేస్తాను. సింపుల్ స్ట్రెస్సెస్ చెప్తాను. ఓకే. ఓకే సార్.